హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోకి ఆడియోకి అసలు సంబంధం లేదు, ఎందుకంటే ఆడియో సేవ్ అవ్వలే ఫర్ సమ్ రీజన్స్. బట్ పాయింట్ ఏంటంటే రాత్రి మేము పండేసరికి 4:30 అయిందే, కానీ పొద్దున లేచినాం. ఎందుకంటే మనం ఎప్పుడు తిరగనికి పోతున్నాం కాబట్టి. సో నిద్ర మొక్కలం సార్, నిద్ర మత్తులోనే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో కమింగ్ టు ద పాయింట్, నన్ను మస్తు మంది అడిగినారనమాట ఎక్కడ పోయా ఈ ప్లేస్ అని, నా స్నాప్స్ అన్ని చూసి. బట్ ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ ఎ సీక్రెట్. అంటే ఎంత మంచి ప్లేస్ కదా, అట్లా చెప్పేస్తే ఎట్లా అని చెప్పి. అందుకే ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఈ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ, క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ, నేచర్ ఎంజాయ్ చేస్తూ నాతో పాటు ఆ ప్లేస్కి వచ్చేయండి. ప్రయాణమే యుగాలుగా సాగిన ఓ కాలమా ఆగునా తనేనా చందనుండనా తరమకే ఉదూరమా సో ఫైనలీ మనం రీచ్ అయిపోయినాం బాన్ ఎకో ప్రొవిన్షియల్ పార్క్. ఇది క్లాయిన్ ఆంటారియోలో ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 3.5 hours డ్రైవ్ ఫ్రమ్ టొరాంటో అండ్ 2.5 hours డ్రైవ్ ఫ్రమ్ ఆటవా. సో మధ్యలో ఉందన్నమాట, ఆటవా ఇంకా టొరాంటో మధ్యలో. ఇట్స్ అ రియలీ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఆగి వివర్ టాకింగ్ అనమాట, అన్ని అవైలబిలిటీ ఉందా ఇవాళ కయాక్ అది ఇది అని చెప్పి. సో మేము పోయినప్పుడు వర్షం పడుతుండే అనమాట. వాళ్ళు ఏం చెప్పినారంటే 30 minutes అటు ఇటు లైక్ ఎక్కడైనా వర్షం చూపిస్తుంది వెదర్లో అంటే విల్ నాట్ బీ ఏబుల్ టు గివ్ యూ ద కయాక్ అని చెప్పి అన్నారు. సో మా దరిద్రమో ఏందో, బట్ వీ కుడెంట్ గో ఫర్ కయాకింగ్ బికాస్ ఆఫ్ ద వెదర్. గైస్, దిస్ ప్లేస్ ఐ ఫెల్ట్ లైక్ హెవెన్. అస్సలు రాబుద్ది కాలేదు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. దిస్ ఇస్ ద విజిటర్ సెంటర్ గైస్. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చేసినామన్నది చెప్తా. హౌస్ ద జోష్ గైస్? అయితే గాయస్, ఇందాక చెప్పినా కదా వర్షం పడుతుండే, వెదర్ బాలే అని, కయాక్ ఇయ్యను అన్నారని చెప్పి. సో అందుకే ఇక విజిటర్ సెంటర్ పోయినాం. అక్కడ అన్ని డీటెయిల్స్ తెలుసుకుని మేము అనుకున్నాం, సరే ఎట్లా కయాక్ ఇస్తలేరు కదా, సరే హైకింగ్ అయినా పోదాము అని చెప్పేసి బోట్కి టికెట్స్ తీసుకొని డెక్ దగ్గరకు వచ్చినాం అనమాట. ఈడ స్లాట్స్ టైప్ ఉండే గాయస్, లైక్ మనల్ని పిక్ చేసుకొని ఒక లొకేషన్లో దింపుతారు. ఇక అక్కడ మనకి అరౌండ్ 1 గంటన్నర లైక్ 1 hour 45 minutes వరకు ఇస్తారనమాట. మనం అట్లా జాలీగా నడుచుకుంటూ వ్యూ పాయింట్ పోవచ్చు. నాకైతే మస్తు ఆయాసమైంది అయ్యా బాబు. నా ఫ్రెండ్ నన్ను పట్టుకొని తీసుకొని పోకపోతే అక్కడనే కింద వంతుండే, మీరు పోయిరండ్రా బాబు అని చెప్పి. బట్ అట్లా అని ఇట్ వాజ్ నాట్ ఎ లాంగ్ ట్రెక్ ఆల్సో. యూ గైస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఫన్. వెళ్ళండి గైస్, తప్పకుండా వెళ్ళండి. దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మిస్ అవ్వద్దు. సే హలో గైస్. Bro, what's up? Yes. How's the Josh? About to start. Hi everyone, I'm Joanna. So the safety equipment located on board, we have life jackets for everyone. They are keyhole life jackets. You put your head through the hole. Yeah, that's it. We have sizes for kids and adults, and they're located in the metal boxes at the front and back of the boat. We have life buoys also located at the front and back of the boat, as well as 2 fire extinguishers also located at the front and back of the boat. Our captain, Stephen, has, or Peter. సో దిస్ ఇస్ వేర్ ద డ్రాపర్స్ అనమాట. ఇక్కడ దిగేసి ఇంక అట్లా పైకి వెళ్ళిపోవాలి. సో మేము ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్తూ సరదాగా అలా ఫొటోస్ దిగినాము. కొన్ని ఫొటోస్ అటాచ్ చేస్తున్నా, చూడండి. గీతూ ట్రెక్ అయిపోయి రిటర్న్ వస్తుంటే మా ఫ్రెండ్ గీతూ ముందే వెళ్ళిపోయింది అనమాట ఫాస్ట్గా. మేము మధ్యలో ఆగిండే ఫొటోస్ దిగుదామని చెప్పి. ఫాస్ట్గా వెళ్ళిపోయి కూర్చుంది, కనిపించట్లేదు అని చెప్పి పిలుస్తుండే. ఉన్నావా? ఇంకా ఉన్నా అనేసరికి కొంచెం రిలీఫ్ అయింది గైస్. అప్పటికి బోట్ వచ్చేసింది, తను వెళ్ళి కూర్చుంది అనమాట. ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతామని చెప్పేసి వచ్చేసినాం. What a life. Say hi. Gits. Very cold.
Bye bye. It's gonna be really fun. Thank you very much. Thank you. Thank you. Thank you. Thank you. Whee! On the boat. Bye bye. ఇంకా మేము బయటకు వచ్చేసి కార్ దగ్గరికి వెళ్ళిపోయి మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం అనమాట ఫుడ్ తినేసినాం. ఫుల్ హంగ్రీ ఉండే, ఇంకంతా నడిచినాం కదా. ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఆటోవాలో మా ప్రవీణ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. దాని తర్వాత ఏం చేసామనేది పార్ట్ 2 వీడియోలో చూద్దాం. ఎక్కువ ఏం చేయలేదు, పార్ట్ 2 డెఫినెట్లీ చిన్న వీడియోతో వస్తా, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు షో ఇట్ టు యూ. బాన్ ఎక్కువ నుండి ఆటోవా వెళ్ళే రూట్ అయితే మస్తు ఉండే గైస్. అసలు మెల్లగా వ్యూ ఎంజాయ్ చేస్తూ పోయినాం. అండ్ వెనకాల కార్స్ని ఆపడం ఇష్టం లేక వాళ్ళకి సైడ్ ఇచ్చేస్తుండే మా ఫ్రెండ్. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell icon. See you in another video. Take care. Bye bye.